అందరికీ నమస్తే అండి. నేను ఇందాక వీడియోలోనే చెప్పాను, అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారంటే ఖచ్చితంగా దాన్ని కూడా రాజకీయంగా వాడేస్తారు. దాని వెనకాతలు కూడా అంటే ఆ అరెస్ట్ వెనకాతలు కూడా చంద్రబాబు నాయుడు గారు రాస్తూ ఉందని, పవన్ కళ్యాణ్ గారు రాస్తూ ఉందని, ఆ అరెస్ట్ వెనకాల పెద్ద కుట్ర జరిగిందని చెప్పేసి మొదలు పెడతారు. ఆల్రెడీ మా అంబటి రాంబాబు స్టార్ట్ చేసాడండి. ఇక మా లక్ష్మీ పార్వతి డైరెక్ట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టేసింది. ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడుద్దంటే, అల్లు అర్జున్ అరెస్ట్ వెనక చంద్రబాబు, లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు. అసలు ఈ భూ ప్రపంచంలో సిగ్గు ఎగ్గు లేని మహిళ ఎవరైనా ఉన్నారంటే ఈవిడే. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా దానిపైన స్పందించమంటే చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం లేకుండా మాట్లాడలేదు. ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారికి తీసుకొచ్చి ముడేసేసి మాట్లాడుతుంది. ఒకసారి ఏమని మాట్లాడుతూ వినిపిస్తాం చూడండి. సరే, ఇంకో వైపు చూస్తే అక్కడ ఆయన అరెస్ట్ చేశారని తెలిసింది మన అల్లు అర్జున్ గారిని. నిజంగా నాకు బాధ వేస్తుంది. ఎందుకంటే ఇన్ని కుట్ర రాజకీయాలండి, ప్రతి చోట ఈయన చేతులు ఉంటాయి, అందులో సందేహం ఏమీ లేదు. ముందు నిన్ను తీసుకెళ్ళి లోపలేసేయాల, సగం ఎద్దును వదిలిపోద్ది. కేసు పెట్టింది ఎక్కడ, అరెస్ట్ చేసింది ఎక్కడ, ఘటన జరిగింది ఎక్కడ? తెలంగాణలో కదా, హైదరాబాద్లో కదా. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా చంద్రబాబు నాయుడు గారికి? నీకైనా బుర్ర ఏమైనా పని చేస్తున్నావు కొంచెం అయినా? నువ్వు ఏదో మాట్లాడాలి, పిచ్చవాగుడు, ప్రెస్ మీట్ పెట్టాం కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడవాలి కాబట్టి నీకు నోటుకు వచ్చింది మాట్లాడడం. కాకపోతే ఘటన జరిగింది హైదరాబాద్లో, కేసు పెట్టింది అక్కడ, అరెస్ట్ చేసింది అక్కడ. అందులో చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఏముంటుంది అందులో? ఒకవేళ నిజంగా అలా చేయించాలి అనుకుంటే కనుక మొట్టమొదటి మిమ్మల్ని లోపలించేస్తాడు. వాళ్ళని వీళ్ళని ఎందుకు? ఏ లక్ష్మీ పార్వతి, మొట్టమొదట ఒకవేళ అక్కడ అలా అరెస్ట్ చేయించాలనుకుంటే నేను లోపల హెత్తే సరిపోద్ది. సగం పీడ వదిలిపోద్ది, సగం దగ్గర వదిలిపోద్ది మాకు. అరే ఎక్కడ ఏది జరిగినా కానీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి మూడేసి మాట్లాడమే మాట్లాడు. ఇంకా ఇక్కడ 29 మంది మన గోదావరి పుష్కరాల్లో చనిపోతే మరి ఇతను ఎన్నిసార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలంటే చంద్రబాబు గారిని? మరి అప్పుడు ఎట్లా పీకారా? అప్పుడు ఇంటికి పీకారా? అధికారంలో మీరే కదా ఉన్న తర్వాత 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నది మీరే కదా. అరెస్ట్ చేయలేదా? అప్పుడు చేయరట. ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మూడేసి మాట్లాడేస్తుంది ఈ పనిగత్తి. అనకూడదు, వయసులో పెద్దవాడు కానీ చెప్తున్నా. అదేవిధంగా కందుకూరులో దాదాపుగా 9 మందిని చంపేశాడు ఈయన. మీటింగ్ ఇరుకు సందులో మీటింగ్ పెట్టి, ఇరుకు సందు అందులో పాపం తొక్కిసలాట జరిగినట్టు దాని కోసం జనం విపరీతంగా వచ్చినట్టు చేయడం కోసం, మీడియా కోసం అక్కడ అట్లా చేసి 9 మందిని చంపాడు. చీరల పంపిణీలో 3 ఆడవాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. ఈయన ఎన్నిసార్లు జైల్లో పెట్టాలో చెప్పండి. నేను అదే అడుగుతున్నా. అక్కడ అల్లు అర్జున్ గారి అరెస్ట్కి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఏంటి సంబంధం అని అడుగుతున్నాము. నీకేనా బుర్రను మాట్లాడుతున్నావు, బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా? నిజంగా నీకు అధికారం కోల్పోయిన తర్వాత లక్ష్మీ పార్వతి నువ్వు నిజంగా పిచ్చిదాని అయిపోయావు. అక్కడ ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం కాదు, కాంగ్రెస్. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదు, రేవంత్ రెడ్డి గారు. మీరు ఏమైనా ప్రశ్నించాలనుకుంటే కనుక అక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అక్కడ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాలి. మళ్ళీ భయం మనకి. ఏదో కేసు పెట్టి లోపలేసి పోమేస్తారని చెప్పేసినా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి లోకుగా కనబడ్డా. ఇది ఎక్కడ ఏం జరిగినా కానీ నాకు చంద్రబాబు నాయుడు గారి కారణం. ఇంక మీ ఇంట్లో ఏం జరిగినా సరే అంటే బాగోదేమో. ఎందుకు అంత వయసు వచ్చింది మనకి? అందరి దగ్గర దెబ్బలు కాయడానికి. కాకపోతే నువ్వు మాట్లాడింది ఏమన్నా ఎవరికైనా అర్థమవుద్దా? ఘటన జరిగింది తెలంగాణలో, అరెస్ట్ చేసింది తెలంగాణలో, తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి మూడేసి మాట్లాడేస్తుంది. ఇంకేమన్నా మేము మరి కొంచెం కూడా ఇంగిత జ్ఞానం అనేది లేకపోతే ఎలా లక్ష్మీ పార్వతి? ఎందుకు మా బోటలతో తెప్పించుకోవడం? మేము ప్రతి సందర్భాల్లోనే చెప్తాం, లక్ష్మీ పార్వతి ఎక్కడ ఏ సంఘటన జరిగినా పెద్ద మొత్తం ఐదేలాగా వచ్చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి దాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించేసి నీ ఇష్టానుసారంగా పేలిపోమాకు, అది నీకు మంచిది కాదు. మా బోటోలతో అనిపించుకోమాకు, అసలు అది నీకు మంచిది కాదని మనం వినం. మనం నోటుకు వచ్చింది మాట్లాడేయాలి, కాసే దెబ్బలన్నీ కాసేయాలి. నువ్వు కాకుండా అంబటి రాంబాబు కూడా మా దగ్గరానికి ఒక వీడియో రిలీజ్ చేసాడు. అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయమే, మేమేం న్యాయం అనట్లా, ఎవరో సమర్థించట్లా, ఎవరెక్కడ సంకలు కుద్దుకుంటలా, అన్యాయంగా అరెస్ట్ చేశారని బాధపడతాం మేము కూడా. అని దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు కారణం అంటాడు ఒకడు. నువ్వేమో చంద్రబాబు నువ్వు, అక్కడ అంబటి రాంబాబు కూడా. అసలు మీకేం సంబంధమైనా కదా అర్థం కావట్లా. పుష్ప సినిమా ఎప్పుడైతే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారో అప్పటి నుంచి మొదలు పెట్టారండి. మా అల్లు అర్జున్ సరే కాదనట్లేదు మేము, మీ అల్లు అర్జునే. సినిమానే తొక్కేయాలని చూశారని చెప్పేసి సినిమాకి రాజకీయ రంగు పులివేశారు. అవునా? అంతే, రాజకీయ రంగు పులిగినప్పుడే మేము చెప్పాం. మీరు అనవసరంగా సినిమాని చూడడం, మీరు అనవసరంగా సినిమాలా చూడడం మానేసి దానికి కూడా మీరు రాజకీయ రంగు పులివేస్తున్నారు. రేపు అన్న రోజున ఆ ప్రభావం సినిమాపై పడుద్ది. మీరు కాస్త ఎత్తి తగ్గించుకుంటే బాగుంటుంది ఇలా అన్నట్టుగానే ఇక్కడ మనకి కలెక్షన్లు తక్కువ, హిందీలో ఎక్కువ అన్నట్టుగానే జరిగింది. ఇప్పుడు కూడా ఆయన ఒక కేసులో అరెస్ట్ అయ్యాడు. మీరు రాజకీయంగా రంగు పొలమొద్దు, ఆయన ఒక పార్టీకి అంకితం చేసేయద్దు, మీరు ఓన్ చేసుకోవద్దు. అర్థమైందా?
ఆయన ఒక సినిమా హీరోని సినిమా హీరోలాగా ఉండను వారే. మనం సంకల్ప గుద్దేసుకోకూడదు ఇక్కడ. మాట్లాడితే అభిమానుల మధ్య చిచ్చు పెట్టాలి, లేదంటే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేయాలి, లేదంటే కార్యకర్తల మధ్య చిచ్చు పెట్టేయాలి. ఎంతసేపు ఈ అదో తెలివితేటలే. ఈ తెలివితేటలనికి ఈ మహానుభావుడు ఈ వెనకాల నుంచి దొంగకొని చూస్తున్నారు కదా, ఆయన ఆదేశించడం, ఈవిడ వచ్చి మాట్లాడడం. ఏమన్నా అంటే నన్ను అలాగన్నారు, నన్ను ఇలాగన్నారు, నన్ను తిట్టారు, నన్ను కొట్టారు. మళ్ళీ వీటికేం తక్కువ ఉండదు. ఏ ఆధారాలతో మాట్లాడుతున్నావు? నీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? దానికి సమాధానాలు ఉండవు. ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ ఏం జరిగినా సరే, ఎల్లుంట్లో ఎవరైనా పుట్టినా దానికి చంద్రబాబు నాయుడు కారణం అనకూడదేమో చెప్తున్నా ఉదాహరణకి. అరే ప్రతిదానికి ఇది ఒక అలవాటు. పైగా వైసీపీ సోషల్ మీడియాలో ఏమైనా ట్రోల్ చేస్తారో, ఇంకా వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించి కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్లో కూడా చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉంది, చంద్రబాబు నాయుడు గారు కుట్ర పన్నారు, పవన్ కళ్యాణ్ గారే కావాలని చెప్పి చేయించారు, నాగబాబు గారు చేయించారు, చిరంజీవి గారు చేయించారు, వీళ్ళకి మద్దతుగా లేడని చెప్పేసి అని. లేదంటే బొగ్గడి మాట్లాడుతాడు అంబటి రాంబాబు చెప్పాను కదా ఇందాక, పుష్ప సినిమా భారీగా హిట్ అయిందని చెప్పేసి అని అది తట్టుకోలేక కుట్ర పన్ని ఎలాగైనా సరే తొక్కేయాలని చెప్పేసి కేసు పెట్టారట. అసలు దానికి దీనికన్నా సంబంధం ఉందా? అక్కడ ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది, అందుకు కానీ కేసు నమోదైంది. ఆ కేసులో విచారణలో భాగంగా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి. అన్నీ కూడా ఇక్కడ సంబంధం లేదు. ఇక్కడ ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు. ఏమన్నా ఉంటే మీరు అక్కడ అడగాలి, రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేయాలి. మనం వెళ్ళలేము. మనం ఒక్కొక్కసారి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే వీళ్ళు మనిషి జనం ఎలా ఇస్తారా అనిపిస్తుంది. మాట్లాడు ఇంకా. అభిమానంతో వాళ్ళు విరగబడి ఆ రోజు అబ్బాయి కావాలని చేస్తారా? తన సినిమా చూసుకోవాలని ఎలా ఉందో ప్రజాస్వామ్యం తెలుసుకోవడానికి ఎవరన్నా అంతే. ఇప్పుడు నువ్వే కదా మాట్లాడు, ఎవరన్నా కావాలని చేస్తారా అని చెప్పేసి అని. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా, నేను చంద్రబాబు నాయుడు గారు కావాలని చేస్తారా, మీరు తొక్కేసుకొని చచ్చిపోండి అని చెప్తాడు ఆయన. చెప్పరు కదమ్మా. వెళ్ళారు. అది గవర్నమెంట్ తప్పు. ఆయన వస్తున్నప్పుడు లేకపోతే హాల్ వాడు, సినిమా హాల్ వాడు సరైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి. పోలీసులను పిలిచి పూర్తి కట్టుదిట్టం చేసి ప్రజలు థ్రెడ్ కట్టి దూరంగా పెట్టి అయిపోయింది. మిమ్మల్ని కూడా కేసులో యాడ్ చేయాలి. తెలంగాణ పోలీసు వారికి మా విజ్ఞప్తి ఏంటంటే ఆ కేసులో అల్లు అర్జున్ గారితో పాటు ఈవిని కూడా అరెస్ట్ చేసేయండి, ఇద్దరు వదిలిపోతే. ఈవిడ మీకు ఉపన్యాసాలు చెప్తుంది, మీకు పాఠాలు చెప్తుంది, సెక్యూరిటీ ఎలా ఉంచాలి, బ్యారికేడ్లు ఎలా కట్టాలి, భద్రత విషయంలో మీదే బాధ్యత, మీరు సరిగా లేకపోవడం వల్లే ఆ ఘటన జరిగింది, దానికి అల్లు అర్జున్ గారికి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి అని ఈవిడ పాఠాలు చెప్తుంది. దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే అల్లు అర్జున్ గారిని వదిలేసి ఈవిని పట్టుకెళ్ళిపోండి. ఈవిని పట్టుకెళ్ళిపోయి లోపల అయితే సగం ఇద్దరు వదులుతుంది. మరి ఇంతమందిని చంపినటువంటి చంద్రబాబు నాయుడు ఏమో శుభ్రంగా ఉన్నాడు. తెలియక జరిగిన దాని మీదేమో అబ్బాయిని అరెస్ట్ చేస్తారు. దుర్మార్గం. ఇట్లాగే ఉంటాయి. చంద్రబాబు అక్కడ ఆయన శిష్యుడు ఇద్దరే కదా. మరి ఎవరిని అడుగుతున్నావు? అదే కదా అసలు నువ్వు అడిగేది ఎవరిని, నువ్వు ప్రశ్నించేది ఎవరిని, ఇప్పుడు ఎవరికి చెప్పాలనుకుంటున్నావు? మెగా కుటుంబానికా, లేదంటే అల్లు కుటుంబానికా, లేదంటే తెలంగాణ ప్రభుత్వానికా, లేదంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికా, ఇక్కడ రాష్ట్ర ప్రజలకా, ఎవరికి చెప్పాలనుకుంటున్నావు? అసలు ఏదో నీ ఏడుపు కాకపోతే అక్కడ ఆయన అరెస్ట్ చేశారంట, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి లింక్ వేసి మూడేసి మాట్లాడేస్తుంది. మనకున్న దరిద్రం అంతే. నిన్ను పొలంలో పెట్టేసేంత వరకు కూడా నీ బుద్ధి మారదు. ఇంకా అనకూడదు అంతే, పెద్దవారు అంటుంది.